ఇక నేటి నుంచి ఏపీలో 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 1 వరకు 10th పరీక్షలు జరగనున్నాయి. ఇక ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఇక 6,49,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సులు విద్యార్థులకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ వైజాగ్ నుండి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేశారు? విద్యార్థులు దీనికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రణాళిక రూపొందించారు? గుడ్ మార్నింగ్ సాయిరామ్. నేటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతం నుంచి ప్రారంభమైనటువంటి 10వ తరగతి పరీక్షలకు ఇప్పటికే అన్ని పాఠశాలల వరకు కూడా విద్యార్థులు అయితే చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి దాదాపు 241 కేంద్రాల్లో 50,065 మంది విద్యార్థులు అయితే నేటి నుంచి 10వ తరగతి పరీక్షలకు అయితే హాజరయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అన్ని పాఠశాలల వద్ద కూడా ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి విద్యాశాఖ అధికారులు అయితే పూర్తిగా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. ఇటు పాఠశాలకు సంబంధించినటువంటి తరగతి గదులు ఏదైతే ఉన్నాయో తరగతి గదులకు సంబంధించినటువంటి ఫర్నిచర్ విషయంలో కానీ లేదా విద్యార్థులకు సంబంధించినటువంటి త్రాగునీరు, వైద్యానికి సంబంధించుకునే అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేయడం అయితే జరిగింది. అయితే ఈ రోజు 9 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఏదైతే 10వ తరగతి పరీక్షలు ఉన్నాయో దీనికి సంబంధించి 9 గంటల నుంచి కూడా 9:30 వరకు అయితే తరగతి గదులకు విద్యార్థిని ప్రవేశానికి అనుమతి ఇచ్చారు. అయితే 12:45 వరకు కూడా 10వ తరగతి పరీక్షలు అయితే కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా పాఠశాలకు సంబంధించినటువంటి సిబ్బందికి అయితే పూర్తిగా జిల్లా విద్యాశాఖ అధికారులు అయితే సూచనలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మాస్ కాపీయింగ్కి సంబంధించినటువంటి విషయంలో కానీ లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ పరీక్షా హాల్లోకి తీసుకువెళ్ళరాదంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. అయితే విద్యార్థులకు సంబంధించినటువంటి ఎప్పటికప్పుడే పరీక్షలు ఏ విధంగా జరుగుతున్నాయనే విషయంపైన అయితే పూర్తిగా మానిటరింగ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఆయా తరగతి గదుల్లో కూడా సీసీటీవీలను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వారు త్రాగేందుకు త్రాగునీరుతో పాటు ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే సమస్య పరిష్కరించే విధంగా కూడా వైద్యులను కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అలాగే ముఖ్యంగా వైద్యానికి సంబంధించి కానీ మెడిసిన్స్ కూడా ఆయా పాఠశాలలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా 9 గంటలకే పరీక్షా కేంద్రాల వరకు చేరుకోవాలని చెప్పిన నేపథ్యంలో పూర్తిగా అన్ని పాఠశాలల వద్దకు కూడా విద్యార్థులు అయితే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బస్ పాస్కి సంబంధించిన విషయంలో కానీ బస్సుల విషయంలో కూడా ఇప్పటికే ఆర్టీసీ కూడా దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. ఎవరైతే 10వ తరగతి విద్యార్థులు ఉంటారో వారు హాల్ టికెట్ చూపించిన వెంటనే ఉచితంగా బస్సులో పాఠశాల వద్దకు తీసుకొని వెళ్ళేలాగా కూడా అయితే ప్రణాళికలు అయితే రూపొందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకు పూర్తిగా అన్ని వసతులను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఫ్లయింగ్ స్క్వాడ్తో పాటు సిట్టింగ్ స్క్వాడ్ను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఎప్పటికప్పుడే మానిటరింగ్ చేసే విధంగా కూడా సీసీ ఫుటేజ్ల ద్వారా పూర్తిగా పర్యవేక్షించే పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ జిల్లాకు సంబంధించుకొని కొన్ని ఏదైతే సమస్యాత్మక ప్రదేశాలు ఉన్నాయో అక్కడైతే కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సున్నితమైన పాఠశాలల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఆ యొక్క బందోబస్తును కూడా పూర్తిగా పోలీసు సిబ్బంది పర్యవేక్షణలో పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూసుకుంటే ఈ రోజు నుంచి కూడా ప్రారంభమైనటువంటి ఏదైతే 10వ తరగతి పరీక్షలు ఉన్నాయో ఏప్రిల్ 1వ తేదీన ముగినున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేయడం అయితే జరిగింది. విద్యార్థులు కూడా కొద్దిసేపటి క్రితమే తరగతి గదుల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 9:30 ప్రారంభమైనటువంటి పరీక్ష పేపర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 12:40 వరకు కూడా పరీక్షలు అయితే కొనసాగుతాయి. అయితే మధ్యలో ఎవరైనా విద్యార్థులు బయటకు వస్తే వారిని విడిచిపెట్టే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రైట్ చంద్రశేఖర్.